కొండలో కొట్టలు వస్తున్నాయి. అది ఉన్నాడు వెనకాల చెప్పరా చెప్పడు చూడు 4,000 రెడ్ కార్ ఏరియా అక్కడ ఉంది కదా. జాగ్రత్త మళ్ళీ అది వెళ్దాం. చాలా ఉన్నాయి మనం విజయవాడ గుంటూరు అంటే గోదావరి పంపట్లే, ఓన్లీ కార్లే. కట్టేసిండే లేవు సార్, ఓన్లీ కార్లే. మరి 6 కార్లు ఉన్నాయి. యాక్చువల్లీ మేము భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్దామని వస్తున్నామండి. వచ్చే దారిలోని ఇక్కడ విజయవాడ దగ్గరలోని ఫ్లోటింగ్ వల్ల టోల్ గేట్ కూడా కట్ అయింది. టోల్ గేట్ కట్ అయిన తర్వాత కూడా టోల్ గేట్లు ఎవరూ సమాధానం స్పందించలేదు. ప్లస్ ఏంటంటే అప్పటికి వరద అనేది చాలా తక్కువగానే ఉంది. తక్కువగా ఉన్నా కానీ సార్ మేము వెళ్ళిపోతాము, ఏమి అవ్వదు, అప్పుడు ఫ్లోటింగ్ అనేది తక్కువగానే కదా ఉంది, పంపించేయండి అన్న. మీ కార్లకి ఏమి అవ్వదండి, మేము ఉన్నాము చూసుకుంటామని మమ్మల్ని వేరే దగ్గర పంపించేసిన తర్వాత ఒక నైట్ ఉన్న డే పొద్దున్న లేచినప్పటికీ మా కార్లు లేవు సార్. ఇలా లేవన్నప్పటికైనా టోల్ గేట్ వాళ్ళు అయినా ఎవరైనా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇలాగా మేము 11,000 దాకా కట్టామండి. ఇప్పుడు ఇంటికి అక్కడ షోరూమ్ తీసుకెళ్తాకైనా 8,000 అడుగుతున్నారు. అయ్యైనా మా సొంత డబ్బులతోనే కట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో. టోల్ గేట్ కట్ అయిందండి, మా అకౌంట్ లో నుంచి టోల్ గేట్ అవన్నీ కట్ అయినాయి. లేదు సార్, లేదండి. టోల్ గేట్ దగ్గరికి అయినా వెళ్ళామండి, ఎవరో రెస్పాన్స్ కూడా అవ్వలేదండి.